Hello and welcome to Cricket Chat with Venkatesh. So guys, ఇండియా-పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆన్ ఫిబ్రవరి 15th. ఈ మ్యాచ్కి సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. దిస్ మ్యాచ్ ఇస్ డెఫినెట్లీ హ్యాపెనింగ్ నౌ. మనకి కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? స్ట్రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇంతవరకు దాన్ని అబ్జెక్ట్ చేస్తూ వచ్చాడు, ఇండియాతో మేము మ్యాచ్ ఆడేది లేదని చెప్పి 1-2 సార్లు చెప్పాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ స్వయంగా చెప్పాడు, మా టీంకి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి. సో అందరూ హ్యాపీ, ఈ మ్యాచ్ జరుగుతుందని చెప్పి. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. యాజ్ ఎ జెన్యున్ క్రికెట్ లవర్, ఈ హోల్ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా, సాడ్గా ఫీల్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. దాని రీజన్స్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఆ కన్క్లూడింగ్ రిమార్క్స్లో. మీరు కూడా జెన్యున్ క్రికెట్ లవర్స్ అయితే ఆ రిమార్క్స్ వినండి. సో ఇలా జరిగింది. యాక్చువల్గా చాలా హై డ్రామా చూసాం మనం గత వారం 10 రోజులుగా. పాకిస్తాన్ రిఫ్యూజ్ చేయడం, ఇంపార్టెంట్ మ్యాచ్, బ్లూ రిబాండ్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్, ఆ మ్యాచ్ ఆడమని చెప్పడం, దాని మీద ఉన్న డ్రామా అంతా చూసాం మనం. మరి ఎందుకు పాకిస్తాన్ యూ టర్న్ తీసుకుంది, సడన్గా ఎందుకు నిర్ణయం మార్చుకున్నది? దాన్ని చెప్పాలంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పాలి. ఆల్రెడీ నేను నిన్న చేసిన వీడియోలో కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ మీకు చెప్తాను. ఏంటంటే ఐసీసీ ఆల్సో వాంటెడ్ దిస్ మ్యాచ్ టు హ్యాపెన్. పాకిస్తాన్ కూడా తెలుసు ఈ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళ క్రికెట్ సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఐసీసీ శాంక్షన్స్ విధిస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఐసీసీ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఐసీసీ ఇచ్చే ఫండ్స్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఐసీసీ కనుక వాళ్ళ మీద శాంక్షన్స్ పెడితే వాళ్ళ క్రికెట్ నాశనం అయిపోతుంది, చావు దెబ్బ తింటుంది. అది వాళ్ళకి తెలుసు. సో అందరి బెనిఫిట్ కోసం ఇక్కడ ఒక మాట వాడారు. ఇప్పుడు అన్ని వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చే స్టేట్మెంట్లో కానీ అన్నింటిలో ఏంటంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంటైర్ క్రికెట్ ఈకో సిస్టమ్. మొత్తం క్రికెట్ ప్రపంచానికి అంతటి ప్రయోజనాల కోసం తీసుకున్నాను నేను. తీసుకోవాలి, తప్పదు. దిస్ మ్యాచ్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకంటే మీకు ఐసీసీ ఇప్పుడు ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రిచ్ క్రికెట్ బోర్డ్స్ వాళ్ళు ఐసీసీ ఫండ్స్ మీద ఎక్కువ డిపెండ్ కాదు. కానీ మిగతా ఫుల్ మెంబర్స్ లైక్ పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వీళ్ళందరికీ ఐసీసీ ఫండ్స్ వాళ్ళ ఇన్కంలో మేజర్ చంక్ అక్కడి నుంచి వస్తుంది. అలాగే చిన్న దేశాలు అసోసియేట్ మెంబర్స్ ఉన్నాయి, లైక్ యూఏఈ కానీ మిగతా దేశాలు యూఎస్ఏ కానీ, వీటన్నిటికీ ఐసీసీ ఫండ్స్ మీద డిపెండ్ అవుతారు. ఐసీసీ ఫండ్స్ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి వరల్డ్ కప్స్ జరిపినప్పుడు ఆ వరల్డ్ కప్లో కూడా మెయిన్ అట్రాక్షన్, ఎక్కువ ఐబాల్స్ క్యాచ్ చేసేది, ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఇండియా పాకిస్తాన్ ఎన్కౌంటర్. సో ఆ మ్యాచ్ లేకపోతే ఐసీసీ ఇన్కమ్ తగ్గిపోతుంది, బ్రాడ్కాస్టర్ నష్టపోతాడు. సో మిగతా దాని ఇంపాక్ట్ మిగతా అన్ని దేశాల మీద పడుతుంది. మేబీ ఇండియా మీద పడకపోవచ్చు, ఇండియాకి పెద్ద ఇబ్బంది లేదు. ఇండియా సెల్ఫ్ సస్టైన్, ఇండియాకి ఐసీసీ ఫండ్స్ పెద్ద ఇంపార్టెంట్గా. ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు, మిగతా బోర్డ్స్కి ఇబ్బంది. సో అందుకని అందరూ స్టేక్ హోల్డర్స్ ఈ మ్యాచ్ జరగాలని కోరుకున్నారు. అందుకే అల్టిమేట్లీ దిస్ మ్యాచ్ ఈస్ హ్యాపెనింగ్. సో మన ఐసీసీ డెలిగేషన్ అక్కడికి వెళ్ళింది, లెడ్ బై ఇమ్రాన్ ఖ్వాజా ఎవరంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఐసీసీ, సింగపూర్ క్రికెట్ బోర్డుని రిప్రజెంట్ చేస్తాడు. అతను వెళ్ళాడు. అండ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్, అతను కూడా వెళ్ళాడు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బంగ్లాదేశ్ ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు ఇక్కడ? బంగ్లాదేశ్. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఐసీసీ మధ్య ట్రైపార్టేట్ డెలిబరేషన్స్ మనకి జరిగినాయి పాకిస్తాన్లో. దాని రిజల్ట్ ఏంటంటే కొన్ని వరాలు ఇచ్చారు బంగ్లాదేశ్. ఎందుకంటే మన వరల్డ్ కప్ నుంచి వాళ్ళని బయటికి పంపించేశారు కదా, దానికి కాంపెన్సేషన్గా ఐసీసీ వాళ్ళకి కొన్ని వరాలు ఇచ్చింది. ఆ వరాలు ఏంటంటే, నెంబర్ 1, ఐసీసీ వాళ్ళ మీద వరల్డ్ కప్ ఆడడం రిఫ్యూజ్ చేసినందుకు ఎలాంటి ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇవ్వట్లేదు. సో ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా ఐసీసీ వాళ్ళకి ఒక రిలీఫ్ ఇచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు డిస్ప్యూట్ రెజల్యూషన్ కౌన్సిల్కి వెళ్తా ఉన్నారు, దాన్ని కూడా వెళ్ళమన్నారు. అది పెద్ద మైనర్ థింగ్, అది మేజర్ కాదు. మెయిన్గా ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేకుండా ఉన్నది బంగ్లాదేశ్కి వచ్చిన ఇమ్మీడియట్ బెనిఫిట్. రెండోది ఏంటంటే, నెక్స్ట్ ఐసీసీ ఈవెంట్ సైకిల్ అంటే 2028 to 2031, ఆ సైకిల్లో వాళ్ళకి ఒక ఐసీసీ ఈవెంట్ ఇస్తారు. మేబీ ఛాంపియన్స్ ట్రోఫీనో మరొకటి ఏదో ఇస్తారు. వాళ్ళు బంగ్లాదేశ్లో జరిపే హోస్ట్ చేయడానికి అవకాశం ఇస్తారు. యాక్చువల్గా ఇండియా, బంగ్లాదేశ్ కలిసి 2031 వన్ డే వరల్డ్ కప్ హోస్ట్ చేయబోతున్నాయి. అది కాకుండా వాళ్ళకి ఇంకొక ఐసీసీ ఈవెంట్ ఇవ్వడానికి కూడా, దానివల్ల వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అది కూడా వాళ్ళకి వరం ఇచ్చారు. సో బంగ్లాదేశ్ మరి వరల్డ్ కప్లో ఆడలేదు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ పాకిస్తాన్ కూడా హ్యాపీ, ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని సపోర్ట్ చేయడం కోసమే కదా ఈ మ్యాచ్ ఆడినది. కానీ బంగ్లాదేశ్కి ఎప్పుడైతే ఆ వరాలు దొరికినాయో, బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్కి, ఓకే వీఆర్ సాటిస్ఫైడ్ నౌ. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే, మాకు వీఆర్ సాటిస్ఫైడ్,
మాకు ఐసీసీ ఇచ్చిన వరాలతో, వాళ్ళు ఇచ్చిన రిలీఫ్తో వీఆర్ హ్యాపీ, వీ కెన్ గో అండ్ ప్లే ద మ్యాచ్ అని పాకిస్తాన్కి చెప్పారు. సో పాకిస్తాన్కి ఇంకేం ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇబ్బంది, కానీ బంగ్లాదేశే ఓకే అన్నప్పుడు కందకు లేని దూరద కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా పాకిస్తాన్ కూడా దీనికి ఒప్పుకుంది. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంకా ఈ డిస్కషన్స్లో శ్రీలంక కూడా ఇన్వాల్వ్. శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ కూడా పాకిస్తాన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఈ మ్యాచ్ జరిగేలా చూడండి అని చెప్పి అడిగాడు. ఎందుకంటే శ్రీలంకలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరి ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోతుంది. సో అక్కడ మ్యాచ్ జరగకపోతే హోస్ట్ నేషన్గా వాళ్ళకి కూడా నష్టం వస్తుంది. అలాగే యూఏఈ క్రికెట్ బోర్డు కూడా మిగతా అసోసియేట్ నేషన్స్ తరఫున వాళ్ళు కూడా పాకిస్తాన్ని ఈ మ్యాచ్ జరిగేలా చూడమని చెప్పి అడిగారు. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీద కథ సుఖాంతం అనిపించారు. బాగానే ఉంది. ఇది యాక్చువల్గా ఒక విన్ విన్ డీల్గా చెప్పుకోవాలి. అంటే ఆల్ పార్టీస్ ఆర్ హ్యాపీ. బంగ్లాదేశ్ హ్యాపీ, దానికి కారణాలు చెప్పాను నేను. ఐసీసీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ ఎఫెక్ట్ కాదు. మూడోది పాకిస్తాన్ ఎందుకు హ్యాపీ అని నేను మళ్ళీ చెప్తాను. ఇండియా ఇస్ హ్యాపీ, ఎందుకంటే బేసికలీ ఇండియా హోస్ట్ నేషన్. మనం భవిష్యత్తులో ఒలింపిక్స్ జరపాలనుకున్న, కామన్వెల్త్ ఆల్రెడీ మనకి అవార్డు అయినాయి. సో మన దేశం మ్యాచ్లు ఆడడం విషయంలో మనకి పొలిటికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అదొకటి. తర్వాత మిగతా అసోసియేషన్ నేషన్స్ కానీ మిగతా ఫుల్ మెంబర్స్ కానీ వాళ్ళ రెవెన్యూ ఎఫెక్ట్ కాదు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ. సో నేను చెప్పినట్టుగా ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఎంటైర్ క్రికెట్ ఈకో సిస్టమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆల్ పార్టీస్ ఆర్ హ్యాపీ. పాకిస్తాన్ ఎందుకు హ్యాపీ అంటే పాకిస్తాన్ ఇక్కడ ఒక బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేసింది. బంగ్లాదేశ్కి వెన్నుదన్నుగా నిలిచి, దానికి అంత పొలిటికల్ రీజన్స్ మనకు తెలుసు. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ వాళ్ళు ఫేవరబుల్ గవర్నమెంట్ రావాలి, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడున్న ఆ ఇంటరిమ్ గవర్నమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉన్నట్టుగా ఉంది. అందుకని రెండోది ఇండియా మీద వాళ్ళు చేయాలన్న దాడి అంటే అన్ని రకాల దాడులకి ఒక ఫ్రంట్ అక్కడ ఉంటే సెకండ్ ఫ్రంట్ బంగ్లాదేశ్లో ఓపెన్ చేసి బంగ్లాదేశ్తో వాళ్ళకి దీనివల్ల బంగ్లాదేశ్తో సత్సంబంధాలు బాగా ఏర్పరచుకొని బంగ్లాదేశ్ తరఫు నుంచి కూడా ఇండియా మీద వాళ్ళు బాణాలు ఎక్కువ పెట్టడానికి వీలవుతుంది కాబట్టి బంగ్లాదేశ్ని ఫ్రంట్ చేసుకుంటారు, శ్రీలంకను ఫ్రంట్ చేసుకుంటారు. సో ఇక్కడ మేము ఈ మొత్తం క్రైసిస్లో మా మాట నెగ్గింది చూడండి అని వాళ్ళు అనిపించుకునే ఒక పరిస్థితి. బంగ్లాదేశ్ని వాళ్ళు బాగా హక్కున చేర్చుకోవడం. అసలు బంగ్లాదేశ్ ఎందుకు ఫామ్ అయింది? అప్పటి వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ని పెట్టిన బాధలు, హింస, దాని కారణంగా కదా మన సపోర్ట్తో బంగ్లాదేశ్ ఫామ్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏకమైపోయినాయి బికాజ్ దే ఆర్ కామన్ ఎనిమీస్ ఇండియా. సో బంగ్లాదేశ్లో ఉన్న యాంటీ ఇండియా సెంటిమెంట్ని క్యాష్ చేసుకుంటూ బంగ్లాదేశ్ని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలోనే ఇది జరిగిన ఒక పొలిటికల్ గేమ్ ఇది. బట్ అల్టిమేట్గా ఏంటంటే అందరికీ ఈ మ్యాచ్ జరగాల్సిన అవసరం ఉంది, అందుకని ఈ మ్యాచ్ జరుపుతున్నారు. ఇండియా కూడా హ్యాపీ. ఇండియా యాక్చువల్లీ ఇదంతా మనకి వస్తున్న వార్తలు ఏంటంటే జైషా నడిపిన ఆ చర్చల్లో వాటిలో జైషా దీంట్లో అంతా అతను ఐసీసీ ప్రెసిడెంట్గా అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా ఈ మ్యాచ్ జరిగి తీరాలి అని చెప్పి ఒక గుజరాతీగా అతను ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ ఖచ్చితంగా మ్యాచ్ జరిగితే అది క్రికెట్ హెల్త్కి చాలా ముఖ్యం. క్రికెట్ ఆరోగ్యంగా ఉండడానికి, ప్రపంచ క్రికెట్ ఆరోగ్యంగా ఉండడానికి మ్యాచ్ జరగడం ముఖ్యం. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, మన ఎమోషన్స్ని, మన ప్యాషన్స్ని, మన ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మీద జనరేట్ అయిన ఆ ప్యాషన్స్ని క్యాష్ చేసుకుంటూ మ్యాచ్లు జరుపుతున్నారు. సో దట్ ఈస్ అల్టిమేట్ రియాలిటీ. అదే నేను చివరిలో చెప్పబోయేది ఏంటంటే మీకు ఈ ఎంటైర్ డ్రామాలో నేను చెప్పబోయేది, మ్యాచ్ జరుగుతుంది అంతా బాగానే ఉంది. క్రికెట్ కంటే పాలిటిక్స్ చాలా ముఖ్యం కదా. పాలిటిక్స్ ముఖ్యం కాబట్టి క్రికెట్ని అడ్డం పెట్టుకుని బంగ్లాదేశ్ రాజకీయం చేసింది. అంతమంది ఇండియా ఏం చేశారు? సరే ముస్తఫిజుర్ని తీసేస్తాం, ముస్తఫిజుర్ని ఐపీఎల్ని తీసేస్తాం, అది మన డొమెస్టిక్ టోర్నమెంట్, అది ఇండియాకి ఆ రైట్ ఉంది, ఎప్పుడైనా తీసేయచ్చు. కానీ దాన్ని రాజకీయం చేసి యాంటీ ఇండియా సెంటిమెంట్ని రెచ్చగొట్టి మేము వరల్డ్ కప్ ఆడడం, మాకు ఇండియాలో థ్రెట్ ఉందని చెప్పి బంగ్లాదేశ్ రాజకీయం చేయబోయింది. సో అలాగే పాకిస్తాన్ దీన్ని ఉపయోగించి పాకిస్తాన్ రాజకీయం చేసింది. సో ఈ క్రికెట్ కంటే రాజకీయం ముఖ్యం. కానీ రాజకీయం కంటే కూడా ముఖ్యం ఏంటంటే ఫైనాన్స్ చాలా ముఖ్యం అనేది ఈ మొత్తం మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే క్రికెట్ కంటే రాజకీయాలు ఇంపార్టెంట్, రాజకీయాల కంటే ఫైనాన్సెస్ ఇంపార్టెంట్. ఎకనామిక్ రీజన్స్. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్తారంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. సో మానవ సంబంధాలైనా, అంతర్జాతీయ సంబంధాలైనా, క్రికెట్ సంబంధాలైనా అవన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అనేది మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో ఆర్థికంగా బెనిఫిట్ అవ్వడానికి అన్ని వాళ్ళకున్న అభ్యంతరాలు, వాళ్ళకున్న రకరకాల పొలిటికల్ క్రికెటింగ్ రీజన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఆర్థిక కారణాలు వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏకమైపోయి వాళ్ళందరూ కలిసి ఈ మ్యాచ్ జరిపిస్తున్నారు. సో అది
అల్టిమేట్లీ ఏంటంటే క్రికెట్ కంటే రాజకీయం కంటే ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్. క్రికెట్ అనేది వేల కోట్ల రూపాయల వ్యాపారం. ఈ వ్యాపారం మీద వ్యాపారం కోసం అంటే ఆ వ్యాపారాన్ని మనం ఇచ్చే మన ఫ్యాన్స్ నుంచి వచ్చే సొమ్ము ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. దానికి ఆ వ్యాపారం జరగాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగాలి. దానికోసం ఆ ఆర్థిక ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా ఏకమైపోయి మ్యాచ్ జరుగుతుంది. మనకి అబ్జెక్షన్ లేదు, మ్యాచ్ జరగాలి, క్రికెట్కి ఆ ఫైనాన్స్ కూడా అవసరం కరెక్ట్. కానీ అది అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే ఫైనాన్స్, ఈ ఆర్థిక కారణాలే క్రికెట్ని నడిపిస్తున్నాయి. ఆర్థిక కారణాలు క్రికెట్ నడిపిస్తుంది, మరేం కాదు. మనకి క్రికెట్ అనేది ఒక ఆట కంటే కూడా ఒక ఇండస్ట్రీగా మారిపోయింది. ఆర్థిక కారణాల పరంగానే క్రికెట్ జరుగుతుంది. సో ఇండియాకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉండొచ్చు, పాకిస్తాన్కి అబ్జెక్షన్స్ ఉండొచ్చు, బంగ్లాదేశ్కి ఉండొచ్చు, ఐసీసీకి ఉండొచ్చు. కానీ అందరూ వెనక్కి తగ్గి అందరూ యూటర్న్ తీసుకుంది. ఇక్కడ పాకిస్తాన్ ఒకటే కాదు, అందరూ యూటర్న్ తీసుకున్నారు. అందరూ యూటర్న్ ఎందుకు తీసుకున్నారంటే ఈ మ్యాచ్ జరిగితేనే మనకి ఆర్థికంగా నష్టం లేకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, టెలివిజన్ ఛానల్స్, మీడియా హ్యాపీ. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఐబాల్స్ దొరుకుతాయి. ఈవెన్ అంటే నాట్ ఓన్లీ బ్రాడ్కాస్ట్ గురించి చెప్పేది, ఆల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఆర్ హ్యాపీ. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, యూట్యూబర్స్గా మేము కూడా హ్యాపీ. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి మాకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అందరికీ ఆర్థిక కారణాలే ఉంటాయి. సో అల్టిమేట్లీ క్రికెట్ మనం చూస్తున్నది బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ జనరేటింగ్. సో అది ప్రాక్టికల్ రియాలిటీ. ఏంటంటే క్రికెట్ అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారానికి మనందరం కూడా మన అభిమానాన్ని వ్యాపారంగా సొమ్ము చేసుకోవడం అనేది ఇప్పుడున్న క్రికెట్. దట్ ఈస్ ది హార్ష్ రియాలిటీ. ఏమంటారు?